ఆల్ రైట్ గైస్. సో మనము ఈరోజు టాప్ 10 గురించి కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ పర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ 2024 చూసినట్టయితే ఇక్కడ మన టాప్ 1 వచ్చేసి మనకు ఓయూ కాలేజ్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఉంటుంది ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి మన జేఎన్టీ, సెకండ్ వచ్చేసి జేఎన్టీ కాలేజ్, జేఎన్టీహెచ్ హైదరాబాద్. థర్డ్ వచ్చేసి అంటే ఇవి రెండు కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్. ఇక థర్డ్ వచ్చేసి సిబిఐటి కాలేజ్. దీని ఫీ వచ్చేసి 1,40,000 ఉంటుంది. మిగతా గవర్నమెంట్ కాలేజ్ ఫీ తక్కువ ఉంటుంది. ఓయూ 35,000, జేఎన్టీహెచ్ 50,000 ఉంటుంది. అలాగే మరి ఇక్కడ చూసినట్టయితే ఎస్ఆర్హెచ్పి యాక్చువల్లీ హస్నాబాద్ ఉంటుంది వరంగల్ డిస్ట్రిక్ట్లో. అండ్ దీని ట్యూషన్ వచ్చేసి 1,30,000. ఇది 4th ప్లేస్ ఉంది. అండ్ 5th వచ్చేసి మనకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇది వచ్చి బాచుపల్లి ఉంటుంది. అండ్ దీన్ని ట్యూషన్ చూసుకున్నట్టయితే 1,31,000. ఆ తర్వాత వాసవి కాలేజ్, వాసవి ఇంజనీర్, ఇది మంచి కాలేజ్, ఇది కూడా టాప్ కాలేజ్, ఇది కూడా ప్రైవేట్ కాలేజ్లో. సో దీని ట్యూషన్కి వచ్చి 1,40,000 ఉంటుంది. అండ్ 7th ప్లేస్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే శ్రీనిధి కాలేజ్, శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గట్కేశ్వరం ఉంటుంది. దీని ఫీ వచ్చేసి 1,30,000 ఉంటుంది. ఇంకోటి 8th ప్లేస్ చూసుకుంటే ఎంజేటీ కాలేజ్, ఇది కూడా సిబిఐటి పక్కనే కాలేజ్ ఉంటుంది. రెండు కాలేజ్ పక్కనే ఉంటాయి. సో ఇది ఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది, 1,60,000. అండ్ తర్వాత తర్వాత 9th ప్లేస్లో వచ్చేసి బివరెడ్డి కాలేజ్, ఇది వచ్చి నర్సాపూర్లో ఉంటుంది, మెదక్ డిస్ట్రిక్ట్లో. దీని ట్యూషన్ ఫీ వచ్చేసి 1,35,000 ఉంటుంది. అండ్ తర్వాత ఎంబీఎస్ఆర్ 10th ప్లేస్ వచ్చి ఎంబీఎస్ఆర్ నాగార్జున, ఇవన్నీ కాలేజ్ అట్నామస్ కాలేజ్, ఇవి టాప్ 10 కాలేజ్ ఇవన్నీ. అండ్ 1,30,000 ఉంటుంది. అండ్ 11th ప్లేస్ వచ్చేసి గోకురాజ్ రంగరాజు, ఇది కూడా చాలా మంచి కాలేజ్, ఐ మీన్ సిటీ సెంట్రల్ ఉంటుంది. ఇది కూడా గోకురాజ్ రంగరాజు కాలేజ్, 1,30,000 ఇది కూడా. తర్వాత ఐఆర్ఈ కాలేజ్, ఇది దుందిగల్ ఉంటుంది. దీన్ని తక్కువ ఫీజు, ఇది ల్యాక్ ఉంటుంది దీని ఫీజు. అండ్ తర్వాత వర్ధమన్ కాలేజ్, ఇది అవుట్కట్స్లో శంషాబాద్ దగ్గర ఉంటుంది. ఇది 1,40,000 దీని ఫీ. తర్వాత సిఎస్ఆర్ అనురాగ్, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్, ఇది సిఎస్ఆర్ అనురాగ్ మంచి టాప్ కాలేజ్, ఇది కూడా గట్కేసలు ఉంటుంది. సో 1,35,000. తర్వాత టాప్ 15లో వచ్చేసి సో విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది యాక్చువల్ టాప్ 15లో ఉంది. ఇది కూడా విబిఐటి మంచి కాలేజ్, ఇది కూడా. సో మంచి టాప్ కాలేజ్, ఇది 85,000 ఉంటుంది దీని ట్యూషన్ ఫీ. సో ఇవన్నీ మనకి చూసిన టాప్ 15 కాలేజ్ మన తెలంగాణలో. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి ఈసెట్కి ఎంసెట్ సేమ్ ఉంటాయి. సో టాప్ 15 మీకు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మంచి ఇవి ఫస్ట్ ఈ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేయండి. దీనికి రాబోయే నెక్స్ట్ వీడియోస్లో ఈ ఉన్న 15 కాలేజీలు ప్రతి డీటెయిల్స్ చెప్తాను నేను ఇన్ డీటెయిల్గా. వాళ్ళ ఫెసిలిటీ ఏంది, దాని క్యాంపస్ ప్లేస్మెంట్ ఏంది, లాస్ట్ ఎన్ని క్యాంపస్ వచ్చినాయి, ప్లేస్మెంట్ వచ్చినాయి, ఎంతమంది రిక్రూట్ అయ్యారు, దాని రేషియో నేను ప్రతి చెప్తాను. జస్ట్ నా ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ నేను లైవ్ సెషన్ కూడా పెడుతుంటాను. సో మీరు నా లైవ్ సెషన్ కూడా అటెండ్ అవ్వాలి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా క్లారిఫై చేశాను, చాలా డౌట్స్ క్లారిఫై చేశాను. నేను లాస్ట్ ఇయర్ చాలా మందికి ఆ వెబ్ ఆప్షన్ పెట్టి మంచి మంచి కాలేజ్ సీట్ వచ్చిన వాళ్ళకి. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అని కాదు, ఆ వెబ్ ఆప్షన్ పెట్టడం చాలా ట్రిక్ ఉంటుంది. సో నేను వెబ్ ఆప్షన్ పెట్టడం చాలా హెల్ప్ చేస్తాను. జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో జస్ట్ నాకు పక్క మిమ్మల్ని రెస్పాండ్ అవుతాను, రిప్లై చేయండి చాలు. సో బాయ్ గైస్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.